ద్రాక్షరసాన్ని ఇంత మునుపు సందేశంలో కూడా మనం మరలా పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు జ్ఞాపకం చేస్తాను. ఒక మాట చదువుతాను. మొదటి అధ్యాయము 18వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనంలో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడ్డది కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ తన మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవరి కాలంలో ఏదో ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. కాగా మీ విశ్వాసము నిరీక్షణ దేవుని యందు ఈ యొక్క రొట్టెను చూసినప్పుడల్లా ఆయన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటది? డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. మర్చిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి కదా. 52 ఆదివారాలు ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం 53 ఆదివారాలు, ఒక్కరోజు ఎక్కువ వచ్చినందుకు లీఫ్ ఇయర్లో 53 ఆదివారాలు వచ్చినాయి. ఎంతమంది క్రమంగా 53 ఆదివారాలు ప్రభువును ఆరాధించగలిగారు? ఎంతమంది ప్రభువును జ్ఞాపకం చేసుకోగలిగారు? అక్కడ వాక్యంలో లెక్కలేనన్ని దినాలు. సరే, ఒకవేళ తప్పనిసరిగా ఈ దినాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలా ఖచ్చితత్వం ఉంటున్నది కాబట్టి ఆదివారం కూడా డ్యూటీ ఉంటుంది, ఓకే. బట్ అలా ఉద్యోగం లేనటువంటి వారు ఎంతమంది క్రమంగా ప్రభువును ఆరాధించగలుగుతున్నారు? ఎందుకంటే అక్కడ రాయబడింది అవన్నీ కూడా చాలా స్పష్టంగా ఇదంతా మన కొరకే అని పౌలు జ్ఞాపకం చేస్తాడు. ప్రభు కూడా అన్నాడు, ఇది మీ కొరకు వెలువబడిన నా శరీరం, ఇది మీ కొరకు కార్చబడిన నా రక్తం. నన్ను జ్ఞాపకం చేసుకుంది. మానవ జీవితాల్లో మానవుడు తప్పిదం చేసి అపరాధ భావంతో దూరంగా పారిపోయినప్పుడు దేవుడే మానవుడిని వెతికి మత్తయి సువార్త 18:11, లూకా సువార్త 19:10 తప్పిపోయినటువంటి గొర్రెను, నశించిన మానవుడిని వెతికి రక్షించాడు. మనమందరము కూడా దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 53:6 రాయబడ్డది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే మనలో ప్రతి వాడు తనకు ఇష్టమైన త్రోవకు యెహోవా మనందరి దోషం ఎవరి మీద మోపాడు? దానికి సూచనగా, సాదృశ్యంగా ఈ రొట్టెను, ఈ ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడి వాక్యంలో రాయబడే చాలా ఎవరు కూడా విమోచింపలేనటువంటి కార్యం ఇది. ఎందుకంటే దేవుడి వాక్యంలో రాయబడి మానవులందరూ పాపులు కాబట్టి పాపి మరొక పాపిని రక్షించలేడు. గుడ్డివాడికి ద్రోవ చూపిస్తే ఇద్దరు పోయి గుడ్డలు పడిపోతారు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన మానవ రూపంలో శరీరధారిగా ఈ లోకంలో జన్మించి నీ కొరకు నా కొరకు ఆయన దేవుని స్వరూపి అని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు ఎలా ఉంటాడో ఆయన కూడా అలా. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే అన్నాడు. సాయంకాలము ఆయన శరీరం, ఆయన రక్తాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. తల వచ్చి మన కృతజ్ఞత చెల్లిస్తాం.